మహనీయుల ఆశయాలు కొనసాగించాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి దగ్గర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనాటి ప్రభుత్వం డాక్టర్ బాబు జగజీవన్ రావు కూతురు మీరా కుమార్ స్పీకర్ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించడం జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ బీహార్లో చిన్న కుగ్రామంలో జన్మించిన డాక్టర్ బాబు జగజీవన్ రావు దేశానికి కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా తన అమూల్యమైన సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్ర సమరయోధులని తెలిపారు. ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కె రాజ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందనతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు మంచిది ఎక్కడ మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్లపల్లి దుర్గయ్య మాజీ కౌన్సిలర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. బొల్లం విజయ్ కుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పల్నాడు వార్డు కౌన్సిలర్ బొల్లారం స్వప్న గిరిధర్ గారు, అదేవిధంగా నక్క విజయ్ కుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం. చేరదీసి మాకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం. చేరదీసి మాకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం. అజ్ఞానపు చీకట్లను ధర్మ అక్షరమాలలు మిడలేస్తాం. దళిత బహుజన వాళ్ళతో పనిచేస్తున్న ఈ దేశ సంరక్షణ, ఈ దేశ గౌరవాన్ని వందల స్థాయికి పెంచాలని ఆలోచనతో పనిచేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జగజీవన్ రామ్ గారిని దళిత నేతగా ప్రచారం చేసేటంటే జగజీవన్ రామ్ గారిని దళిత నేతగా ఈ సమాజంలోకి తీసుకుపోతుంటే జగజీవన్ రామ్ గారిని ఈ దేశ ఉప ప్రధానిగా ఈ సమాజానికి పరిచయం చేద్దామని చెప్పి వేదిక నుంచి మీ అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నా. జగజీవన్ రామ్ గారిని
వేదిక నుంచి మీ అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నా. కార్మిక చట్టాలను తీసుకొచ్చి సామాజిక న్యాయం కోసం పనిచేసి సామాజిక సంస్కరణ తీసుకొచ్చినటువంటి సమాజ హిత సమితవాదిగా జగ్జీవన్ గారిని సమాజానికి పరిచయం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వారు బీహార్ రాష్ట్రంలోని ఒక మార్మూర్ గ్రామంలో పుట్టి మార్మూర్ గ్రామంలో జన్మించి అత్యధిక నిరుపేదగా ఉండి ఈ సమాజానికి దూరం ఉంటూ సమాజంతో చీత్కరించబడ్డప్పటికి కూడా అవమానాలే సన్మానాలుగా చేసుకొని చిన్నగా అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా బీహార్ రాష్ట్రము మంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్కి వచ్చి రాష్ట్ర ఉప ప్రధానిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు భరోసా ఇచ్చి నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అనే మాట ఈ సందర్భంగా గర్వంగానే చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మేము ఈ రకంగా ఈ తెల్లబట్టలు వేసుకొని ఈ వేదిక పైన మాట్లాడుతున్నామంటే గతంలో చేసినట్టు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రామ్ గారు కానీ జ్యోతిరావు పూలే కానీ మహాత్మా బసవేశ్వరుడు కానీ అనేక మంది సమాజ సేవకులు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని కూడా వ్యతిరేకించి ఈ రోజు వారు త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ఇక్కడ ఈ వేదికపై ఉండి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా తెలియజేస్తాం. బాబు జగ్జీవన్ గారి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా ఎందుకు ఘనంగా జరుపుకుంటాం, అట్లాగే అంబేద్కర్ గారి కూడా జయంతి ఎందుకు ఘనంగా జరుపుకున్న విషయాలు ఏడాదికోసారి కొద్ది రోజులకోసారి మనం గుర్తు తెచ్చుకొని కనీసంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి జనులు ఇంకా ముందుకు రావడం లేదు, లేకపోతే అభివృద్ధికి కావడం లేనటువంటి భారతం మనం ఇంకింతగా వారు చూసైనా నేర్చుకొని వారి అడుగుజాడల నుంచి కొంతమేర అభివృద్ధి సాధించాలని సమానత్వం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది, ఇంత ఘనంగా చేపడుతుంది, గౌరవిస్తారు. దానికి చేయవలసిందల్లా ప్రభుత్వం ఏవైతే ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అవకాశాలను అందిపుచ్చుకునేటందుకు ముందుకు వెళ్ళడమే మన యొక్క బాధ్యత. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా చదువుకోవాలి, అందివచ్చిన అవకాశాలు పురికిపుచ్చుకొని సమాజంలో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా మనం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ, మరి జయంత్యోత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటాం, వారిని ప్రేరణ తీసుకొని రాజకీయంగా ఉద్యోగ రంగాల్లో వారిని ప్రేరణ తీసుకొని మన వాళ్ళందరం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ముందుకు వెళ్ళాలని, అప్పుడే వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని గుర్తు చేస్తూ, మరి అన్న ఇంతకుముందు గ్రంథాలను చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మనకు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లాలకు ఎస్సీ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పడడం చేయడం జరిగింది. వారి సొంత ఖర్చులతో కూడా బుక్కులు కానీ వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో 60 నుండి 70 మంది మా ఎస్సీ బీసీ విద్యార్థులకు కూడా ఉద్యోగాలు కూడా రావడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా మహనీయుల ఆశయాలు మేము ముందుకు తీసుకుపోవాలంటే మాకు కావాల్సింది చదువు సార్. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మాకు గొప్ప అవకాశం మాకు ఉంది సార్. దాదాపు 150 విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ కానీ 5th క్లాస్ విద్యార్థులకు కానీ చక్కని అవకాశం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో మనం కట్టే ఫీజుల కంటే ప్రభుత్వం ఎక్కువ ఫీజులు ఇవ్వడం జరుగుతుంది, కానీ అందులో ప్రైవేట్ పాఠశాలలు కొంచెం జాప్యం జరుగుతుంది సార్. వారు అప్లై చేసుకోమనంటే వారు కూడా రావడం జరుగుతలేదు సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని చొరవ తీసుకొని టాప్ 10 స్కూల్స్లలో ప్రతి సంవత్సరము ఒక 5 స్కూళ్లకు విద్యార్థులను ప్రతి ఒక్క విద్యార్థులను కేటాయించిన ఈ సందర్భంగా కోరుకుంటూ, మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే మాట ఆత్మగౌరవం. మనువు ఎంత తెలివైనోడు అంటే కుల వ్యవస్థని ఎట్లా సృష్టించిందంటే ఒక్కసారి ఒక్క కులంలో పుడితే అది సత్యదాకా కులం పోదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా పోదు, నువ్వు మతం మారినా పోదు, నువ్వు ఏం చేసినా పోదు. అందుకే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏమనుకున్నారంటే విద్యను ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు. విద్యను ఆయుధంగా చేసుకొని కష్టపడ్డాడు. ఇంటర్ సైన్స్ లో ఫస్ట్ వచ్చిండు. చాలా కష్టపడి బెనారస్ హిందూ యూనివర్సిటీకి పోయిండు. పోగానే ఏమైంది, యూనివర్సిటీలలో 2 పాత్రలలో నీళ్లు కనిపించినాయి. ఒక్క నిమిషం జల తగిలింది. ఇంత కష్టపడి ఇంత పని చేసి నేను ఈ స్థాయికి వచ్చినాక కూడా 2 పాత్రలలో
నీళ్లు ఉన్నాయని చెప్పి బాధపడ్డాడు. హిస్టరీ ఎప్పుడైనా రిపీట్ అవుతుందంట, చరిత్ర పునరావృతం అవుతుంది. అదే తిరుక్కుంటూ 2007 సంవత్సరం ఈ రోజు బెనారస్ హిందూ యూనివర్సిటీలా సోషల్ డిస్క్రిమినేషన్ చదివేటటువంటి ఒక సెక్షన్ కి, ఒక స్కూల్ కి ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ పేరు పెట్టినారు. ఏం సాధించిండయ్యా బాబు జగజ్జీవన్ రామ్ అంటే? ఆత్మ గౌరవంగా ఎట్లయితే పిల్లలు చదువుకోవాలో, విద్య ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆయన ఆ రోజు చేసి నిరూపించడం అనేది జరిగింది. సామాన్య కుటుంబం నుంచి గొప్ప స్థాయిలో ఎదిగి రాజకీయ రంగంలో భారతదేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన మహానుభావుడు మన బాబు జగజ్జీవన్ రావు గారు. తన ఆశయాలను మనమందరం పార్టీ తీసుకెళ్ళి మార్గదర్శకంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మన జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కలెక్టర్కి మరియు ముఖ్య అధికారులకి, కౌన్సిలర్లందరికీ, వేదిక మీదున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నదమ్ముల పెద్దలందరికీ, మా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకొని తరువాత లాంగెస్ట్ మెంబర్ క్యాబినెట్లో సర్వ్ చేస్తూ అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి పదవి దాకా ఎదిగి అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ కానీ లేకపోతే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ కానీ లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి రిజర్వేషన్స్ ప్రాతిపాదికన తీసుకున్న సెక్షన్స్ అన్నిటిని కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడంలో అత్యంత ప్రామాణిక పాత్ర పోషించారు. సో ఈ పోషించిన దానికి మనకి సంబంధించి మనందరం కూడా ఈ జన్మదినాల సందర్భంగా మనం మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి ఈ చదువు మీద చాలామంది వక్తులు చెప్పినట్టుగా కూడా ఇవన్నిటికీ కూడా మనము డెవలప్ అవ్వాలి అంటే ఒక కులం డెవలప్ అవ్వాలన్నా, ఒక రిలీజియన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక కూడా మొట్టమొదటిగా కూడా చదువుతూనే డెవలప్ అవుతుంది. అది మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారు అయినా లేదా అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే, అండ్ అదే నిజం కూడా. సో అలాగే చదువు విషయంలో కూడా అందరూ కూడా అన్ని సంఘాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి అలాగే దాని ద్వారా అన్ని సంఘాలు డెవలప్ అవ్వాలని, అన్ని అసోసియేషన్లు అన్ని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అలాగే మనకి స్టాట్యూ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్ అసోసియేషన్ లాస్ట్ బర్త్డే రోజున మనము చెప్పడం జరిగిందని. అందులో మీ దగ్గర చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా ముందు లాయర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్టాట్యూ సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది మీకు తెలుసు. అలాగే ChatGPTలో కొట్టి స్టాట్యూ సంబంధించిన వస్తుంది. అలాగే మనకి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా అందరూ కలిసి అన్ని అసోసియేషన్లో కలిసి ప్రాపర్గా అప్లికేషన్స్ మన దీనికి వస్తే మేము అన్ని విధాలా సహకరించడానికి మాకు ఎటువంటి సందర్భమైన ఇష్యూస్ కానీ ఏమీ లేవు. బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, లీగల్ కాంప్లికేషన్స్ అనేది మనకి లాయర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా పిలుచుకోవాలి. అన్ని సంఘాలు కలిసి నేషనల్ జాతీయ లీడర్ని మనం గౌరవించుకోవాలనే పాజిటివ్ దృక్పథంతో వచ్చినప్పుడు లీగల్ పొజిషన్స్ కూడా మనం తీసుకొని ఖచ్చితంగా కూడా మా తరఫున మేము సపోర్ట్ ఎక్కడిగా ఉంటుంది. సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంలో వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వతంత్రానికి ముందు దేశ స్వతంత్రం కోసం వారు పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కావచ్చు, ఒక సమగ్రంగా ఉంచడం కావచ్చు, ఒక సమతావాదిగా అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి వారు ప్రయత్నం చేశారు. దాదాపు 77-78 సంవత్సరాల సందర్భంలో నాకు 15 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు దేశ రాజకీయాలలో అందరికంటే 2 సంవత్సరాల ముందు చెప్పిన మార్పులు, ఎమర్జెన్సీ అవన్నీ రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను అప్పటి నుంచి ఇంటా ఉన్నాను. దేశాన్ని అప్పటికీ ఒకటే పార్టీ పాలిస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ.
ఆ కాంగ్రెస్ పార్టీ అవధుల గుర్తు ఒకటి పోయినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు. ఇంకో దిక్కు ఇందిరాగాంధీ గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న జగజీవన్ గారు, చంద్రశేఖర్ గారు, వారితో పాటుగా నా కుటుంబంలో రాజకీయాల్లో స్వతంత్రం ముందు నుంచి స్వతంత్రంతో వచ్చిన చొక్కారావు గారు, జయపాల్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ జనతా పార్టీ పోయారు. ఇక్కడ ప్రతి వారికి కూడా పేపర్ ఇచ్చారు, చెప్పారు. వారు వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, మీరు గూగుల్లో చూస్తే వెళ్తుంది. అదే సమయంలో మన రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, ఇక వాటితోగా ఆర్టీసీ, పరిశ్రమలు, దేవాలయాలు. అప్పుడు మా కుటుంబ సభ్యులైన జోడి చొక్కరావు గారు అదే మంత్రిత్వ శాఖ మంత్రి. అప్పుడు ఈ జగజీవన్ గారితో కలిసి వారు కూడా జనతా పార్టీకి వెళ్ళడం. అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రానికి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉండేది. అప్పటికి 16 సంవత్సరాల నుంచి ఓటు రాలేదు, కానీ అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే అప్పటి నుంచి కూడా ఈ దేశ రాజకీయాలు, మన ప్రాంతము, జగజీవన్ గారి ప్రాధాన్యత అని కూడా తెలుసు. జగజీవన్ గారు మరి దేశం కోసం అంతగా పనిచేసినప్పుడు వారు ఎంత గొప్ప కొందరు వారు కాదు. కానీ ఈరోజు మన దేశంలో గతంలో మనం చరిత్ర తెలియకముందు ఏముందో తెలియదు, కానీ విదేశీయుల పాలన వచ్చిన తర్వాత రకరకాల మార్పులు, కులాల పేరు మీద, మతాల పేరు మీద ఎవరికారం విభజించబడడం. ఆ సందర్భంలో కొంత ఎవరి సామాజిక వర్గం వారిని వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటూ కొన్ని కార్యక్రమాల్లో ముందుకు పాల్గొంటున్నారు. కానీ ప్రజా జీవితంలో మేము కావచ్చు, ఉద్యోగ జీవితంలో ఉన్న అతిపెద్ద జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారు కావచ్చు, అందరినీ, అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటాం. ఆ బాధ్యత నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు కొన్ని విషయాలు చెప్పారు. ప్రధానంగా ఎక్కువ మంది జగజీవన్ గారిని అభిమానించే వాళ్ళందరూ నేను కూడా అనుకోండి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంటారు. ఎప్పుడో 2008లో నేను క్రియాశీల రాజకీయాలకు రాకముందు మున్సిపల్ తీర్మానం చేశారు. ఆ విషయాన్ని వేదికపై ఉన్న గౌరవ మాజీ కౌన్సిలర్ శంకర్ గారు, ప్రస్తుత కౌన్సిలర్ రాజ్ కుమార్ గారు, మిగతా పెద్దలు నాకు చెప్తే తప్పకుండా పెడదాం. ఇక మళ్ళీ తీర్మానం ఒకటి పెడితే మళ్ళీ ఏమవుతుంది. ముందైతే ఒక విగ్రహాన్ని నేను అటు బీసీ నాయకులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే అడుగుతున్నారు. ఇది 2 భరిస్తా అని చెప్పి ఆ 2 కూడా కొనియడం జరిగింది. ఆ సందర్భంలో జ్యోతిబా పూలే విగ్రహం కలెక్టరేట్ దగ్గర పెట్టాలని మానవకేశ్వరం ఉంటే వారు బాగా దానికోసం అడిగి వెళ్ళిపోయాడు. అంటే నేను చెప్పిన రోడ్డు మీద ఎందుకు అంత పెద్ద మహనీయులను ఒక మంచి స్థలం చూద్దాం, మా ఇంటి దగ్గర ఒక పార్క్ అవుతున్నది, ఆ పార్క్ డెవలప్ చేద్దాం, వారు ఇందరితో విద్య నేర్పిండ్రు, అలాంటిది అక్కడే టీచర్స్ భవన్ కూడా వచ్చింది, అక్కడ ఏర్పాటు చేద్దామని గొప్పగా ఏర్పాటు చేసుకున్నాం. నాకు వచ్చింది ఆలోచన, దాన్ని అమలు చేయాలని నేను అసలు ఓడట్లేదు, దయచేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే 2008 నుంచి వచ్చిన ఆలోచనలు అమలు కాలేదు. ఇంతకుముందే చెప్పి ఇంకా కొంతమంది పెద్దలు చెప్పినా కానీ కొన్ని ఇబ్బందులు అయినాయి. నిన్న కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దానికి రకరకాల కారణాలను చెప్తా ఉన్నారు, చూస్తున్నాం. ఇంతకుముందే సభలవుతుంటే వేదిక పైన వాళ్ళు చూసి కావచ్చు, అలా ట్రాఫిక్ జామ్ అయ్యింది, పోలీసులు వచ్చి క్లియర్ చేసి ఈద్గా నాడు కావచ్చు, బతుకమ్మ నాడు కావచ్చు, వినాయక చవితి నిమజ్జనప్పుడు 9 రోజులు కావచ్చు, ఈ ప్రాంతం చాలా హడావిడి ఉంటుంది. అదేవిధంగా జాతీయ రహదారులు పక్కన ఉన్నాయి. కానీ అందుకని చెప్పి కొన్ని ఇద్దరు వ్యతిరేకించిన అంతే తప్ప బాబు జగజీవన్ గారు కాదని చెప్పి నేను ఆలోచన చేసి ఒక మంచి పార్కు తయారు చేద్దాం, ఆ పార్కును నిధులుద్దాం, ఏర్పాటు చేద్దాం అన్నారు. అది నా అభిప్రాయం. అందరూ ఒక కమిటీ వేసుకుని ఏ అభిప్రాయం ఉంటే దాంతో వెళ్తామని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు కొంత నా బాధ్యత తగ్గించింది. ఎందుకంటే వాస్తవానికి వారే బాధ్యత ఉంటుంది. వారి బాధ్యతను వారు గుర్తు చేసుకొని మరి విషయాలు చెప్పారు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్న అనుభవం పెట్టిన కాడ ఈ రూల్స్ పాటిస్తున్నా అంటే మరి రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు పాటించాలి. ఇవన్నీ కూడా చట్టపరంగా ఉన్న వాటి మనం భావించాల్సిన అవసరం వస్తుంది.
సాధిద్దాం జగ్జీవన్ గారి ఆశయాలను, సాధిద్దాం జగ్జీవన్ గారి ఆశయాలను. దయచేసి అందరూ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.